తగ్గించుకునేందుకని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలని తొలగిస్తున్నారు ట్రంప్. ఇదొక సంచలనమైన నిర్ణయమే. 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అమెరికాలో పనిచేస్తుంటే దాంట్లో 90% మంది అంటే సుమారుగా 20 లక్షలకు పైబడే వారందరిని కూడా తొలగిస్తున్నారట. వారందరిని తొలగించడం కోసం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారట. దీనికి ఎలాన్ మస్క్ ని కమిటీ చైర్మన్ గా ఆయన్ని ఒక కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇప్పుడు ఈ యొక్క సంస్థనే లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి ఇది ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ కీలక ప్రకటన చేసింది. నిన్న ఒక్కరోజే సుమారుగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెరికా ప్రభుత్వాధీనంలోకి వివిధ శాఖల్లో ఉన్నాయి. అయితే సుమారుగా శాఖల్లో 23 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 90% మంది ఉద్యోగులకు ఇప్పటికే తొలగింపు నోటీసులు కూడా వచ్చాయి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ సిఫార్సులని ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 75,000 మంది స్వచ్ఛందంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాలంటరీ రిటైర్మెంట్కి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సో వివిధ శాఖల విషయానికి వస్తే ఫెడరల్ అది అంతర్గత వ్యవహారాల విభాగం కానివ్వండి, ఇంధన విభాగం, వ్యవసాయ విభాగం, ఆరోగ్య మానవ సేవల విభాగాల్లోని సిబ్బందిని కూడా కోత విధించారు. సైన్యంలోకి ట్రాన్స్జెండర్ నియామకానికి అమెరికా నిషేధించింది. ఇక అలాగే మిలిటరీ లింగ మార్పిడి మధ్య ప్రక్రియ పైన కూడా వేటు వేసింది. చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డోజ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారితంగానే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ ఎటువంటి సినారియో ఉంది ఉద్యోగుల తొలగింపు పైన? సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి. దీని కారణంగా ఇప్పటికే 10,000 మందిని ఆల్రెడీ తొలగించేశారు. మరొక 75,000 మందిని స్వచ్ఛందంగా వారంతట వారే వాలంటరీ రిటైర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మిగిలినటువంటి 20 లక్షల మందికి అంటే 90% మందికి నోటీసులు జారీ అయ్యాయి. కాబట్టి ఆ 90% మందిని కూడా ఇప్పుడు వెంటనే ఉద్యోగాలను తొలగించబోతున్నారు. వారికి సంబంధించి కొన్ని అంటే అంత కర్కశంగా డైరెక్ట్గా తొలగించే అవకాశం లేకపోవచ్చు. బహుశా కొన్ని వెసులుబాట్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్డ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో ఈ విషయంపై ఎటువంటి చర్చ కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సిద్ధంగా అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఉద్యోగ తొలగింపు పైన, అమెరికాలో ఎటువంటి సినారియో ఉండబోతుంది తెలుసుకుందాం. ఎస్, తెలుగువాడు అక్కడే అమెరికాలో ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ఒక ఇండైరెక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వానికి సంబంధించి ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ డెవలపర్గా. మనతో పాటు అందుబాటులో ఉన్నారు జూమ్లో వేణు. ఎస్ వేణు, గుడ్ ఈవినింగ్. అక్కడ మీకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఏంటి 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 90% మంది తొలగించాలని నిర్ణయం ట్రంప్ తీసుకున్నారు. డోజ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారితంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు పోతున్నాయి. సో వాటి ప్రభావం ఎలా పడే అవకాశం ఉంది? దానిపైన ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి అక్కడ? ఇప్పుడు ప్రభావం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లాంటిది చూసుకున్నాం అనుకోండి, టెక్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఎన్విడిఏ, వాటికి పెద్దగా ఎఫెక్ట్ ఉండవు. అంటే కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది కానీ పెద్దగా ఎఫెక్ట్ ఉండవు. కానీ ఇప్పుడు డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకున్నాం అనుకోని, ఎల్ఎంటీ, ఆర్టీఎక్స్, బిఏహెచ్ లాంటి అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి స్టాక్ మార్కెట్స్ అనేది చాలా కింద పడిపోతాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ జాబ్ కట్స్, అన్సర్టెనిటీ మార్కెట్స్ వల్ల చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది కాకుండా స్టాక్ మార్కెట్ కాకుండా కొత్తగా ఇప్పుడు క్రిప్టో మార్కెట్ వచ్చింది. ఆఫ్టర్ మస్క్ కమింగ్ టు ది డాజ్, క్రిప్టో మార్కెట్ కానీ చాలా హైప్ లో ఉంది. ఇప్పుడు లైక్ డాజ్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ పాలసీస్ కానీ, డాజ్ బిట్ కాయిన్ ఇలాంటి కొంచెం సిన్స్ ఆ పేరు కనుక అట్లా బయట వినపడుతుంది కాబట్టి కొంచెం అవి స్పైక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాబ్ మార్కెట్కి వస్తే ఇప్పుడు దాకా 23 lakhs దాకా లే ఆఫ్స్ అయితే బాగానే జరిగాయి. అంటే టు రెడ్యూస్ కన్జ్యూమర్ స్పెండింగ్ అన్నట్టుగా. చాలా మంది అట్లీస్ట్ అరౌండ్ 1 lakh పీపుల్, 75 to 1 lakh పీపుల్, నాకు కరెక్ట్ కౌంట్ తెలీదు, బట్ 75K to 1 lakh పీపుల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే ఈ మంత్ ఫిబ్రవరి ఎండ్ లోపున కనుక వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ 2 opportunities. ఎయిదర్ వీళ్ళందరూ ఫైర్ అయిపోవటం కానీ, ఈ ఫైర్ అవ్వక ముందే వాలంటరీ రిటైర్మెంట్ లాంటివి ఏమైనా తీసుకుంటే నెక్స్ట్ 8 months వాళ్ళకి శాలరీ ప్లస్ బెనిఫిట్స్ ఇస్తారు. ఆ తర్వాత ఆ పెన్షన్ బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో సోషల్ సెక్యూరిటీ, 401k బెనిఫిట్స్ గట్లా ఇస్తారు. ఆఫ్టర్ 8 months దే ఆర్ లైక్ దే ఆర్ నో లాంగర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రస్తుతానికి దేని అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏమనుకుంటున్నాడు? వేణుగారు, ఇక్కడ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన అంటే 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారు డైరెక్ట్ గా అటువంటి వారిని ఆల్రెడీ విధుల్లో ఉన్న వారిని, వాళ్ళు పనిచేస్తున్న వారిని తొలగించడం అంటే అక్కడ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ కి కొంత ఉద్యోగుల కొరత ఉండదా? అంటే ఎంప్లాయీస్ కొరత ఉండదా? అంటే వాళ్ళు నిరుపయోగంగా ఉన్నారు ఇప్పుడు.
కొరతే కాదు అంటే కొన్ని అంటే ఇప్పుడు కొంతమందికి ఏమో పెయిడ్ ఆఫ్ టైం లాగా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ఎస్ తీసుకున్నాను అనుకోండి, అందులో అట్లీస్ట్ 20,000 పీపుల్ దాకా పెయిడ్ ఆఫ్ లో పెట్టేశాడు. వాళ్ళనైతే ప్రస్తుతానికైతే నిధుల్లోంచి తీసేసి పెయిడ్ ఆఫ్ లో ఉంచారు. అదే ఇప్పుడు డిఐ అని ఒక ఏజెన్సీ ఉంది, ఆ ఏజెన్సీ మొత్తం ఇప్పుడు లైక్ 90% షట్ డౌన్ చేస్తారు ఆ ఏజెన్సీ. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ పెయిడ్ లీవ్ లో ఉన్నారు, బట్ ఆఫ్టర్ 2 months తెలియదు, అంటే నెక్స్ట్ మంత్ నుంచి మేబీ దే ఆర్ లైక్ అవుట్ ఆఫ్ జాబ్, నో వన్ నోస్. ఇంకా బట్ కాంట్రాక్టర్స్ అయితే ఆబ్వియస్ గా కాంట్రాక్టర్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది ప్రస్తుతానికి, ఫెడరల్ ఏజెన్సీ వాళ్ళు కొత్త ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇవ్వద్దు, కొత్త కాంట్రాక్టర్స్ అన్లెస్ ఇట్ ఈస్ సూపర్ ఇంపార్టెంట్ ఎవరికి కొత్త కాంట్రాక్టులు కానీ రిలీజ్ చేయొద్దు అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఆ యుఎస్ఐడి ఉంది రీసెంట్ గా, దానికి అంత 90% ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొత్తం కటప్ చేసేసారు ఎలాన్ మస్క్ రీసెంట్ గా, స్టేటింగ్ దట్ యుఎస్ఐడి లో అంటే లాస్ట్ గవర్నమెంట్ లో సమ్ సార్ట్ ఆఫ్ ఎ స్కామ్ జరిగింది అని. బట్ వీ డజంట్ నో లైక్ వాట్ ఎవ్రీథింగ్ ఇట్ స్టిల్ కోర్ట్ కేసు అని ఇట్లా నడుస్తా ఉంది. కాకపోతే వచ్చిన తర్వాతకైతే ఈ డాడ్జ్ అనేది అయితే ఫుల్ విగరస్ గా అన్ని, నాట్ ఓన్లీ లైక్ డిఐ, ఇప్పుడు మనం డైవర్సిటీ ఈక్విటీ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అది మొత్తానికి షట్ డౌన్ చేసేసారు. అన్ని ఏజెన్సీస్ కి నోటీసులు కానీ పంపించారు, ఆ ఏజెన్సీ షట్ డౌన్ అయింది, దానికి సంబంధించిన ఏమైనా డేటా కంటెంట్ అట్లుంటే తీసేయండి అన్నట్టుగా. ఇప్పుడు కొత్తగా యుఎస్ఐడి అని ఇంకో ఏజెన్సీని పట్టుకున్నారు. అట్లా వన్ బై అన్ని ఏజెన్సీస్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఒక లేయర్ ఆఫ్ జాబ్ అయితే చాలా తగ్గించారు. ప్లస్ వేరే ఏజెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ నాసా లాంటి ఏజెన్సీస్ లో డిఈ అంటే డైవర్సిటీ ఈక్విటీ అన్న దానికి ఏదైనా ఉంటే, ఆ కంపెనీ మొత్తానికి ఒక డైవర్సిటీ ఈక్విటీ అనే గ్రూప్ కానీ టీమ్ కానీ ఏదైనా ఉంటే మొత్తం ఆ గ్రూప్ని డిజాల్వ్ చేస్తున్నట్టుగా అప్పుడు ప్రకటించడం జరిగింది. అంటే దాని మెయిన్ మోటో ఏంటి? ఇంత పెద్ద మొత్తంలో ఒక సర్వే చేయడము, డాజ్ లాంటిది ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారితంగా ఉద్యోగాలు తొలగించడం, మీరు చెప్తున్న ప్రకారంగా చాలా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి మెయిన్ మోటో ఏంటి అసలు యాక్చువల్గా? మెయిన్ మోటో ఏంటి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కువ మనీ స్పెండ్ చేశారు, అంటే అవసరం లేని వాటి మీద మనీ స్పెండ్ చేశారు, నేను అది తగ్గిస్తాను. లేకపోతే గవర్నమెంట్ అంటే బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ ఎక్కువ పెంచేసి ఈ ఫైనాన్షియల్ బర్డెన్ కానీ చాలా తగ్గించాలి, లేదా అమెరికన్ సిటిజన్స్కి ఉపయోగించాలి అన్నట్టుగా మెయిన్ మోటివ్ అది అండి. కాకపోతే అది ఎట్లా అంటే మరి ఇట్లా ఉద్యోగాలు పోవటం మొత్తం స్ట్రిక్ట్ అయిపోయింది. ఇంకా ఉద్యోగాలు ఇప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్ ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు పోతున్నాయి, ఆ ఉద్యోగుల ప్లేస్ లో ఆల్టర్నేటివ్ ఆప్షన్ అంటే ఎవరైనా వర్క్ చేయడానికి కానివ్వండి, ఇంకా అసైన్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే అక్కడ వరకు ఆపేసి ఉన్న దాంట్లో సర్ది పెట్టేస్తారా? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అంటే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ ఉద్యోగాలు పోయిన వాళ్ళందరికీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ ఇంకేదైనా ట్రైనింగ్ ఇచ్చి వేరే సెక్టర్ లో పంపిస్తాము అంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకా దానితోటికైతే స్టార్ట్ అవ్వలేదు, మేబీ ఇన్ ద ఫ్యూచర్ లో స్టార్ట్ అవ్వచ్చు. దీని ప్రభావం మార్కెట్ పైన పడే అవకాశం చెప్తున్న ప్రకారంగా స్టాక్స్ ఓకే, సో ఇంటర్నల్ గా ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ గా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ జాబ్స్ పైన కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఎస్, ప్రైవేట్ జాబ్స్ మీద కానీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రైవేట్ జాబ్ మీద డైరెక్ట్ గా పడదు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టెల్ గవర్నమెంట్ కొత్త హైర్ చేసుకోవట్లేదు అనుకోండి, ఆ కన్సల్టింగ్ కంపెనీస్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బిడ్ చేసుకునే కంపెనీస్ అన్నిటికీ నో మోర్ కాంట్రాక్ట్స్. సో దట్ అక్కడ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ తెచ్చుకోలేదు, సో ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మేబీ వాళ్ళు రెడ్యూస్